ప్రేక్షకులందరికీ వార్తా డిజిటల్ హెల్త్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఫ్లవర్ థెరపీ అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు డాక్టర్ లక్ష్మి గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి. అసలు ఈ ఫ్లవర్ థెరపీ అంటే ఏంటి మేడం? ఫ్లవర్ థెరపీ అంటే మీకు చాలా డీప్ రూట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సృష్టి ప్రారంభం దగ్గర రావాలి. సృష్టి ఎలా ప్రారంభమైంది అంటే పంచభూత తత్వాలతోనే. ఎర్త్ తత్వం అయిన తర్వాత ఎర్త్ మీద ఫస్ట్గా వచ్చింది ఏంటంటే మొక్కలు. ఆ మొక్కలు ఆక్సిజన్ వదలటం వల్ల, ఆ మొక్కలు ఆహారంగా పనిచేయటం వల్ల వేరే జీవంతా డెవలప్ అయింది. మనుషులు కూడా లాస్ట్కి మనుషులు అయ్యారు. దీనికి ప్రతి వృక్షానికి ప్రతి మనిషికి ఆధారం ఏంటంటే వృక్షం. మన వృక్షోపజీవులం. ఆహారంగా మొక్కలు లేకపోతే మనం లేవు. కానీ వృక్షాలు ఒక్క ఆహారమే ఇవ్వవు, కల్పిస్తున్నాయి, ఏర్లు ఇస్తున్నాయి, ఈ ఆకులు ఇస్తున్నాయి, ఫ్లవర్స్ ఇస్తున్నాయి, గింజలు ఇస్తున్నాయి. చాలా రకాలుగా పరిణామం పంచభూత తత్వాలతో పరిణామం చెందుతూ ఏమైందంటే ఒకసారికి ఆ వృక్షాల్లో మన వాళ్ళు చాలా పరిశోధనలు చేసి దాని తాలూకు పంచభూత తత్వాలకు అనుకూలంగా ఉన్నాయని చెప్పి కనుక్కున్నారు. ఆ తర్వాత వాటి చరకుడు, సుశ్రుతుడు, ఎంతోమంది ఆయుర్వేద ఆచార్యులు దాన్ని గుణాల్ని, దాని యొక్క ఉపయోగాల్ని, ఆ చెట్టు యొక్క దీన్ని చెప్పారు. దాంట్లో ముఖ్యంగా చెప్పినవి ఏంటంటే మొక్కలకి గుణ, రస, విపాక, ప్రభావ, వీర్య అనే 5 గుణాలు ఉంటాయి. అయితే గుణం అనేది ఏంటంటే వాటి నేచర్. ఒకే రకంగా ఉన్న వాటిలో తీపి ఉంటుంది, పులుపు ఉంటుంది, వగరు ఉంటాయి. ఆ కాయల్లోనే, ఆ చెట్టులోనే ముందు వగరు ఉంటుంది, తర్వాత తీపి వస్తుంది. ఏదైనా అవును మేడం. మనకి మామిడికాయలు తీసుకున్నా సరే వగరు ఉంటుంది, పులుపు ఉంటుంది. అదే మామిడికాయ తీయగా కూడా మారిపోతూ ఉంటుంది మనకి. అలాగా ఇప్పుడు ఆకులు ఉన్నాయి అనుకో, ఆకులు కూడా పరిణామం చెందుతాయి, పువ్వులుగా వస్తాయి, తర్వాత కొమ్మలు ఉంటాయి, మాన్ ఉంటుంది, తర్వాత రూట్స్ ఉంటాయి. వీటన్నిటికీ గుణాలు ఏంటంటే ఒక గుణం ఉంటుంది. ఈ చెట్టు శీతల గుణం ఇస్తుంది, ఈ చెట్టు వేడి చేస్తుంది. మనం అన్నం తిన్నప్పుడు ఇది నాకు వేడి చేసింది అంటాం, ఇది చల్ల చేసింది అంటాం, లేకపోతే ఇంకొక రకమైన క్యారెక్టర్ ఉంటుంది దానికి. ఇప్పుడు కోడి ఉంటే కోడి మాంసం కోడి తిన్న ఎక్కువ పగ వస్తుంది. ఎందుకు? కోడి అనవసరంగా దాన్ని ఇంకో దాంతో ఫైట్ చేస్తుంది. ఆ ఫైటింగ్ నేచర్ మన మనసుకు రావడానికి కారణం దాని గుణం. అంటే మనం తీసుకునే ఆహారంలో ఎటువంటి గుణాలు దానికి ఉంటాయో ఆ గుణాలు అనేవి మనకు కూడా వస్తాయంట. మనకు కూడా వస్తాయి. వస్తూనే మన అంటే మొక్కలలో విడమర్చిన గుణము ఔషధంగా పనిచేస్తుంది. మనకి మన మొత్తం కణలోపలికెళ్ళి కణాలు కొత్తగా తయారవుతాయి. అంటే మేడం, హోమియోపతిలో కూడా చాలా వరకు మొక్కల్ని ఉపయోగించే వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అవును. అంటే ఇప్పుడు దానికి దీనికి ఏమైనా వేరియేషన్ ఉంటుందంటారా మేడం, లేకపోతే రెండు ఒకటే అంటారా? ఒకటి కాదు. హోమియోపతి ఏం చేశారంటే ఒక ఎనర్జీ. హోమియోపతి అనేది ఆర్టిఫిషియల్గా మేడ్ ఎనర్జీ. ఒక అంటే రసం తీసుకొని ఒక చుక్క వేసి దాంట్లో 100 అంటే ఆల్కహాల్ వేసి బాగా కలిపినప్పుడు కలిపి ఎలాగ కలుపుతారు, ఇలా కలుపుతారు, రకరకాలుగా కలుపుతారు. ఆ కలిపిన దాన్ని బట్టి దానికి పవర్ వస్తుంది. ఓకే. హోమియోపతి అంటే అది మామూలుగా ఎనర్జీని ఎన్హాన్స్ చేయటం, అదేంటే నేచర్ని ఎన్హాన్స్ చేయటం. అలాగా గుణం ఉంటుంది. తర్వాత రసం ఉంటుంది. రసం అంటే మనం తాగే ఇప్పుడు కషాయాలు, పళ్ళ రసాలు, రసరూపంలో అది శరీరంలో ప్రసరణ చేసేదంతా రసం. అలాగే రసం. వీర్యం ఉంటుంది. వీర్యం అంటే పొటెన్సీ. వీర్యం అంటే మన
శక్తి. మామూలుగా తినే ఆహారాలు ఉంటాయి, శక్తినిచ్చే కొన్ని ప్రత్యేకతలు కలిగినవి ఉంటాయి. ఇదిగో తిను నీకు ఈ శక్తి వస్తుంది, ఈ హెర్బ్ తిను ఈ శక్తి వస్తుంది. అలా శక్తిని ఇచ్చేవి, అంటే వీర్యాన్ని ఇచ్చేవి. వీర్యం అంటే ఎనర్జీస్ వేరు, మన శరీరంలో ఎనర్జీస్ లేయర్గా ఉంటాయి. అంటే మజిల్ ఎనర్జీ ఉంటుంది, ఫ్యాట్ ఎనర్జీ ఉంటుంది, బ్లడ్కి ఎనర్జీ ఉంటుంది. బాగా సన్న వాళ్ళు కూడా బాగా పనిచేస్తారు, అంటే ఆ బ్లడ్ వాళ్ళది ఎనర్జెటిక్గా ఉంటుంది. అలాగా కొంతమందికి పిల్లలు పుట్టరు, అది కూడా వీర్యం. అది ఆ ఎనర్జీ లోపల ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి ఆ ఎనర్జీతోనే బ్రైట్నెస్ వస్తుంది, కళ్ళు ఇదిగా చాలా అంటే శాంతంగా పవర్ ఉంటుంది, అలా వస్తుంది. విపాకము అంటారు. విపాకం అంటే కెటలిస్ట్. ఓకే మేడం. ఇప్పుడు ఆముదం తాగారు, చింతపండు రసం తాగితేనే ఎక్కువ బాగా పనిచేస్తుంది. చింతపండు రసమే ఇస్తారు. అలాగే దేనికి తీసుకోవచ్చు మేడం మనం చింతపండు రసం అనేది? చింతపండు రసం దేనికైనా మనం దాన్ని అంటే ఔషధ గుణంగా అనుపానంగా వాడతారు, కానీ అనుపానాలు చాలా ఉన్నాయి. వాటిని కట్లిస్తే ఉన్నాయి, నిమ్మకాయ ఉంది, దెబ్బకాయ పచ్చడి ఉంది, కొబ్బరి నీళ్ళు ఉన్నాయి, బియ్యం కడిగిన నీళ్ళు ఉన్నాయి, గంజి ఉంది. తర్వాత మన చాలా ఔషధాల్లో ఆయుర్వేదానికి బాగా తెలుస్తుంది. అనుపానము అని ఉంటుంది, అంటే ఇది దీంతో కలిపిస్తే బాగా పనిచేస్తుంది అని. అది పనిచేయదు. ఇప్పుడు ఆముదంతో చింతపండు రసం ఇస్తే చింతపండు రసం పనిచేయదు, ఆముదమే పని చేపిస్తుంది. దాన్ని కెటలిస్ట్ అంటారు. మన కెమిస్ట్రీలో తెలుస్తుంది. ఆ రియాక్షన్ ని మనం ఫాస్ట్ గా చేయించాలంటే ఖచ్చితంగా ఒక కెటలిస్ట్ అనేది మనం వాడతాం. అది అలాగా కెటలిస్ట్ ఉంటుంది. విపాకం ఉంటే ప్రభావం ఉంటుంది. ప్రభావం అనేది నాకి అంటే బేసిక్ విద్య. దీనికి ఇంతకుముందు ఆయుర్వేద వాళ్ళు ఎక్కువ చేయలేదు, ఆచార్య నాగార్జునుడు వాళ్ళు వీళ్ళు చేశారు. కానీ ప్రభావం అంటే రేడియేషన్. ఆరా అని కామన్ మ్యాన్ అంటారు, కానీ అసలు రేడియేషన్లోనే చాలా రకాలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ రేడియేషను, అటామిక్ రేడియేషను, ఇలాగ రేడియేషన్స్ చాలా రకాలు ఉన్న ప్లాంట్కి కూడా ఒక రేడియేషన్ ఉంటుంది. ఆ ప్లాంట్ రేడియేషన్ ఎలా తెలుస్తుంది మనకి? మన పూర్వీకులు అది కనపడదు, రేడియేషన్ కనపడదు కదా. అవును మేడం, వాటిని చూడడానికి కూడా మనం కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేస్తున్నాం ఈ మధ్య వస్తున్నాయి. ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, కానీ అటామిక్ వాటికి సైంటిస్టులు కనుక్కున్నారు కదా, ఉన్నాయి. దీని రేడియేషన్ మన పూర్వీకులు ఏం చెప్పారు? ఒక తులసి మొక్క ఉంటే తులసి మొక్క ప్రదక్షిణే పవర్ఫుల్. తులసి మొక్క అసలు వాడలేదు ఆయుర్వేదంలో. అలాగే రావి మొక్క, దేవాలయాల్లో వేసే మొక్కలు ఉన్నాయి కొన్ని చాలా, వాటికి అన్నిటికీ రేడియేషన్ ఉంటుంది. నువ్వు ప్రదక్షిణ చేసిరా అంటే యు గో ఆన్ ద ఎఫెక్ట్ ఆఫ్ రేడియేషన్. అవును మేడం, అంటే మొక్కలతో ఎవరైతే సహజీవనాన్ని కొంచెం దగ్గరగా గడుపుతూ ఉంటారో వాళ్ళకు కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా రావని చెప్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే రేడియేషన్ అన్నారో కామన్గా మనం ఆరా అని వాడుతూ ఉంటాం. ఆ రకంగా చూస్తే మొక్కలకు ఉండేది గోల్డెన్ ఆరా అంటారు. సో ఎప్పుడైతే మనం ఆ ఆరా ప్రెజెన్స్లో ఉంటామో అది మన రేడియేషన్ ని కూడా క్లియర్ చేస్తుంది, రేడియేషన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇది రావి చెట్టు చుట్టూ తిరిగితే పిల్లలు పుడతారంటారు. పిల్లలు పుట్టాలి రావి చెట్టు చుట్టూ తిరగమంటారు. అది తడి బట్టలతో తిరగమంటారు. అంటే అలాంటివి మనం ఎప్పుడో మర్చిపోయినా మన పూర్వీకులు వాడిన ఆ ఎఫెక్ట్ని మర్చిపోయారు. అంటే వాటికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది కదా మేడం, మనం చేసే ప్రతి యాక్టివిటీ రీజన్ ఉండబట్టే నేను మెడిసిన్ తయారు చేశాను. ఇప్పుడు సైంటిఫిక్ లేకపోతే, అసలు రీజన్ లేకపోతే, అసలు పని చేయకపోతే ఇది పనిచేయదు కదా మెడిసిన్. ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఉంటుందంటే మేడం, ఒక మొక్క చుట్టూ వెస్టర్నైజ్ అయిపోయారమ్మా ఇప్పుడు. అంటే మనం ఒక మొక్క చుట్టూ తిరిగితే మనకున్న ప్రాబ్లం అనేది ఎలా హీల్ అవుతుంది అని క్వశ్చనింగ్ వచ్చే పరిస్థితికి వచ్చారు. క్వశ్చన్ అదే రేడియేషన్. ఇప్పుడు నువ్వు ఒక టీవీ పక్కనే ఎక్కువ ఉండబాకని ఎందుకంటారు? టీవీ చూడొద్దని ఎందుకంటారు? ఎలక్ట్రిసిటీ దగ్గరలో ఎందుకు ఉండవద్దంటారు?
టెన్షన్ వైర్ కింద ఉంటే శబ్దం వస్తూ ఉంటుంది, దాని కింద ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ ఎందుకు చెప్తారు? చూసి కనపడి కాదు కదా, ఎఫెక్ట్ని అసెస్ చేసుకొని ఈ ఎఫెక్ట్ నాకు వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇవనేవి మనం ఖచ్చితంగా యువతకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దీని వెనకాతల ఉండే సైంటిఫిక్ రీజన్ ఇది అని. సైన్స్ అనేది కనపడేదే కాదు. నేను చెప్పాను 5 ఎలిమెంట్స్ అన్నాను. రుచి కనపడదు, శబ్దం కనపడదు, ఏది స్పర్శ కనపడదు, కానీ తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. ఆ కనపడని ఉన్నాయి. ఇప్పుడు నీ చేతి మీద ఎవరెవరో టచ్ చేస్తారు, వాళ్ళని నువ్వు గుర్తుపట్టగలుగుతావు. అంటే ఆ స్పర్శలో తేడా నీకు తెలుస్తుంది కదా. అంటే ఒక టచ్ని బట్టి మనం మేలా ఫీమేలా లేదా పిల్లల అనేది చెప్పగలుగుతాం. పర్సనా, ఓల్డ్ పర్సనా, చిన్నపిల్లల, పెద్దవాళ్ళ అని తెలుసుకోగలుగుతాం. అంటే అది ఎక్కడ నీకు కనపడిందా? నీకేమైనా వినపడిందా? లేదు. అలాంటి సైంటిఫిక్ అందరి వర్డ్స్ కొన్ని ఉన్నాయి. రీజన్ చూపించలేం, ఎఫెక్టే చూపించగలం. రీజన్ ఎలా కనపడదు అక్కడ నీకు. నువ్వు దాన్ని సెన్సిటివ్గా అయినప్పుడు కానీ నీకు అది తెలుస్తుంది. కానీ నువ్వు మూర్ఖంగా ఉన్నప్పుడు ఆ రీజన్స్ ఏమి నీకు తెలియవు. మేడం, అయితే ఈ ఫ్లవర్ థెరపీ అనేది ఏ డిసీజ్నైనా క్యూర్ చేస్తుందా? ఏ డిసీజ్నైనా క్యూర్ చేస్తుంది. స్టేజెస్ ఏమైనా ఉంటాయా? ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం సివియర్ ఉంటాయి, సోరియాసిస్. స్టేజెస్ ఎక్కడైనా ఉంటాయి. నీకు ఒక క్యాన్సర్ వచ్చింది, 4th స్టేజీ 6th స్టేజీ అంటారు కదా, అదేది ఆ మందు దానికే పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఇది ఏ స్టేజ్ అయినా ఒకలాగానే చూస్తుంది. ఓకే. నీకు సెల్ లోపల ఎనర్జీని మారుస్తుంది కాబట్టి ఆ ఎనర్జీ దేన్నైనా, ఎనర్జీయే ముఖ్యం ముందు. నీకు లైఫ్లో లైఫ్ ఉంటే లైఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అవును మేడం, చాలా మంది ఎనర్జీకి రిలేటెడ్గా చాలా ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తున్నారు అదర్ కంట్రీస్లో. చేస్తున్నారు. నువ్వు మనిషి పోయిన తర్వాత వాడిలో ఎనర్జీ ఉండదు. వాడు ఇలా పెడితే రేడియేషన్ కనపడదు. ఎనర్జీ అంటే నువ్వు ఇప్పుడు ఒక ఫోర్స్ ఏదో తీసుకుంటావు. చిన్నప్పుడు పీసులు ఎక్స్పెరిమెంట్ చేసావు, ఇలా కొట్టావు అనుకో మనకి శబ్దం వినపడదు, కానీ చెవు దగ్గర పెట్టినప్పుడు వినపడుతుంది. అది రేడియేషన్. నీకు వినే శక్తి ఉన్నప్పుడు శబ్దం రిసీవ్ చేసుకుంటాయి అన్నీ. అది దానికి వెనకమాల ఉన్న ప్రభావానికి మీనింగ్. ప్రభావాన్ని ఏం చేశారంటే మన పెద్దలు ఋషులు మునులు కనిపెట్టారు, కానీ అది చూపించలేకపోయారు. చూపించలేక ఏం చేశారు, ఎలాగైనా ప్రభావం ఉంటుంది కదా చూపించకపోయినా అని చెప్పి వాళ్ళు దేవాలయాల్లో స్థల వృక్షం ఉంటుంది. పంచభూతలింగాలు ఉన్నాయి. ఆ పంచభూతలింగాల్లో మారేడు, ఫ్రూట్ ట్రీ, ఈ ట్రీ, ఒక్కొక్క లింగానికి దాని ఎఫెక్ట్ సరిపోయిన స్థల వృక్షాలు అక్కడ ఉన్నాయి. అంటే దాన్ని బట్టి ఆ దేవుడి యొక్క ఎఫెక్ట్ కనుక్కున్నారు. ఈ అడవిలో ఇది ఉంది, ఆ ఎఫెక్ట్ ఇస్తుంది. ఎఫెక్ట్ని చూసినాక ఓహో ఇందుక అని చెప్పి అక్కడున్న మొక్కలన్నిటినీ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అలాగ ఐడెంటిఫై చేసిన పంచభూత లింగాలు ఉన్నాయి, శివలింగాలు. అలాగే దేవాలయాలకు పరిమితం చేశారు. తర్వాత 14 సంస్కారాలు, అంటే ప్యూరిఫై ద ఎనర్జీ. మన పుట్టిన తర్వాత హెయిర్ తీయటం, చెవులు కుట్టడం, అదేది ముక్కు కూడా కుట్టించుతారు, లేకపోతే చెవులు కుట్టిస్తారు, లేకపోతే భోజనం పెడతారు, లేకపోతే ఇది పెద్ద మనిషి అయినప్పుడు చేస్తారు, ఉపనయనం చేస్తారు, పెళ్ళి చేస్తారు, చావు చేస్తారు, గర్భాధానం చేస్తారు. ఇలాగ 14 సంస్కారాలు ఉన్నాయి మనకి. సంస్కారం అంటే సంస్కరించడం, మనం ప్యూరిఫై చేయటం. ఆ ప్యూరిఫై ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్. ఇప్పుడు లోపల ఎనర్జీ మన కడుగుతున్న మురిగిపోద్ది, లోపల మన మనసులో వచ్చే ఆలోచనలు పోవు. మన మొత్తం నేను
అంటే ఎఫెక్ట్ చేసేదే ఇదేంటి ప్యూరిఫికేషన్ లోపల లేయర్స్ దగ్గర నుంచి, మైండ్ దగ్గర నుంచి. దానికి 14 సంస్కారాలు మనాడు పెట్టారు. 14 సంస్కారాల్లో ఈ ప్రభావం అనేవి వాడారు మెడిసిన్స్. ఇప్పుడు ఉపనయనం చేస్తే మోదుగ చెట్టు కిందనే ఉపనయనం చేయాలి. పెళ్లి రాట వేసేటప్పుడు కూడా మనకి కొన్ని మొక్కలు మాత్రమే మాత్రమే వేస్తారు. అది కూడా ఏ మొక్క పడితే ఆ మొక్క. అలాగా గర్భాధానం చేసినప్పుడు ఈ ఉత్తరేణి ఏరులతోని ఆ అమ్మాయికి 100 సార్లు పళ్ళుతో ఉంచేవాడు. ఆ అబ్బాయికి కూడా కొన్ని సంస్కారాలు చేసేవాడు. మ్యారేజ్ చేసేటప్పుడు కొన్ని సంస్కరించడానికి ఆముదం. అంటే ఆ ఉత్తరేణి మొక్కలు ఏమైనా ఉంటాయా మేడం మన గర్భసంచికి సంబంధించి? ఉంది. అంటే బ్రాహ్మిన్స్ అందరూ ఉత్తరేణి పుల్లతో మొహం కడుగుతారు. కానీ ఉత్తరేణి పుల్లతో మొహం కడితే బ్రహ్మజ్ఞానం వస్తుంది. కానీ అబద్ధం ఆడకూడదు. ఓకే. దాని ఎఫెక్ట్ కొన్నిటితో ముడిపడి ఉంటుంది. ఇప్పుడు బ్రాహ్మణులకు కొన్ని చాలా ఎఫెక్ట్ చెప్పారు. వీళ్ళు బ్రాహ్మణులు తిడతారు కానీ చాలామంది. వాడు ఈ దిక్కులో మోషన్ వెళ్ళకూడదు, ఈ దిక్కులో ఒంటేలు పోయకూడదు, చెట్టు కింద ఒంటేలు పోయకూడదు, 3 పూటలు స్నానం చేయాలి, 3 పూటల సంధ్యావందనం చేయాలి, మాంసం తినకూడదు, మత్స్యం తాగకూడదు. ఇలాగ చాలా రకాలైన నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను పాటితే ఎవడైనా బ్రాహ్మడు అవుతాడు. బ్రాహ్మడైన వాడు ఒకప్పుడు కాస్ట్గా లేదు. ఎవరు బ్రాహ్మణత్వం పొందితే వాడు ఆ విద్యలోకి వెళ్ళేవాడు. ఇప్పుడు గురువులు ఉండేవాళ్ళు, ఆర్చరీ నేర్పేవాడు, ఆర్చరీ నేర్పి దానికి రాజుగా వెళ్ళేవాళ్ళు. పొలం పని వాళ్ళు శూద్రులందరూ తండ్రే అంటే గురువుగా ఉండేవాడు. ఇదిగో నువ్వు వ్యవసాయం చేయాలా, ఈ నాగల్ని ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకోవాలి అని తండ్రి నేర్పాడు 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయినాక. అలాగా ఒక గురు పరంపరంగా ఇది వస్తూ ఉంది. అయితే వీళ్ళు 14 సంస్కారాల్లో, దేవాలయాల వృక్షాల్లో, లేకపోతే కొన్ని టెక్నిక్స్లో వీటిని వాడారు. అయితే ఫైనల్గా ఈ ఫ్లవర్ థెరపీ అనేది ఎలాంటి డిసీజ్కైనా క్యూర్ చేస్తుంది. అలాగే అది ఏ స్టేజ్లో ఉన్నా సరే క్యూర్ చేస్తూ ఉంటుంది. బాగుంది మేడం. అయితే ఇప్పుడు మనం ఇంట్లో కొన్ని ప్లాంట్స్ వాడుతూ ఉంటాం. అలా మెడిసినల్ గుణాలు ఉన్న మనం వాడే కొన్ని ప్లాంట్స్ కోసం మాకు చెప్తారా మేడం? వృక్షాల్లో మనుషుల్లో ఎలాగా చెడు, మంచి, రాక్షసులు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు, వైద్యులు ఇలా ఎన్నో రకాలు ఉంటారో అలాగా వృక్షాల్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. కొన్ని పనికిరాని ఉంటాయి, కొన్ని పనికొచ్చేవి ఉంటాయి, కొన్ని ఒక ఉపయోగానికే ఉంటాయి, కొన్ని ఇంకొక ఉపయోగానికి ఉంటాయి, కొన్ని ఇంకో దానికి పనికిరావు. ఇలాగా మన ఇంటి చుట్టూ వేసుకునే మొక్కల్లో కాయలు కాసేవి, పువ్వులు పూసేవి ఎక్కువ వేయచ్చు. కాయలు కాసేవి, పువ్వులు పూసేవి అంటే దేవతలకు వాడతారు కదా, పళ్ళు, ఫలాలు, పువ్వులు. వాళ్ళకి పనికొచ్చేవంతా మనం వాడుకోవటానికి వేసుకోవచ్చు ఇంటి చుట్టూ. తర్వాత దానికి ముళ్ళ చెట్లు ఉండకూడదు అని నియమం. నేను కూడా విన్నాను మేడం. ఇది ఇంటికి ఎదురుగా ముళ్ళ చెట్లు, పాలు కారే చెట్లు ఉండకూడదు. 2 నిషిద్ధం అన్నారు. ఎందుకని మేడం? ఎందుకంటే మీకు ముళ్ళు ఉన్నాయనుకో, ఆ నేలలోంచే బయటకు వస్తాయి. ఆ నేలలో ఉండే ప్రత్యేకమైన పవర్ని బయటికి తీస్తాయి. ముళ్ళు చిత్తడి నేలలో పెరగవు ఎక్కువ, డ్రై నేలలో కాస్తాయి. ఆ డ్రై నేలలో ఉండే వాటిని అది బయటికి తీస్తుంది. నేలలో ఉండేదే కదా పైకి తాగేది. అలాగే పువ్వులు పూసేవి, కాయలు కాసేవి ఒక హార్మోన్తో పైకి వస్తాయి. అందుకని అంటే అక్కడ నేలలో ఏ గుణం అయితే ఉంటుందో ఆ గుణాన్ని అవి పైకి తీసుకొస్తుంది. సో ఆ గుణం మనకి ఎఫెక్ట్ అవుతుందేమో, ఎఫెక్ట్ వస్తుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ పాలు కాసేవి ఉన్నాయి అనుకో, పాలు అదేంటి రావి, జువ్వి, మేడి, పప్పాయి కూడా ఉంటుంది. పప్పాయి ఇలాంటివన్నీ ఏమవుతాయంటే మనకి ఇప్పుడు వీటి వల్ల గోడలు పాడవుతాయి, ఇల్లు పాడవుతాయి,
అది చాలా బలంగా అవుతుంది. నరికేసినా మళ్ళీ పిలకలు పెట్టుకొని పక్క నుంచి వస్తుంటాయి. ఏ 5 వృక్షాలు కూడా. అందుకని వాటిని ఇంటి మధ్యలో ఉంచకూడదు అంటారు. తర్వాత కరక, తాని మెయిన్గా తాని ఇవన్నీ మిస్టిక్ ఇవి తయారు చేస్తారు. అంటే మన అవి అలాగా తాని కూడా మంచిది కాదు. అది తర్వాత నా ఫ్లవర్ థెరపీకి బేసు ప్రభావం. ఎలాగ ఈ ప్రభావాన్ని బయటికి తీయటం? ప్రభావం ఉంది, అది లేకుండా దాన్ని నిలబెట్టడం ఎలాగా? ప్రభావాన్ని, కరెంటుని మనం ఇప్పుడు నిలబెట్టుకుంటున్నట్టు మోటార్స్లో ఎలాగ నిలబెట్టుకోవాలి అనేది నేను నేర్చుకున్న విద్య. అది ఎడ్వర్డ్ బాచ్ అని, ఆస్ట్రేలియాలో బుష్ ఫ్లవర్ అని, ఇంకోటని, అడ్రసోల్ అని, చాలా రకాల పేర్లతోని దేశమంతా అంటే ప్రపంచంలో మొదలుపెట్టాడు ఎడ్వర్డ్ బాచ్ అని అతను. ఫాదర్ ఆఫ్ ది ఫ్లవర్ థెరపీ మేడం. ఫాదర్ ఆఫ్ ది ఫ్లవర్ థెరపీ 100 years ముందు పెట్టి, అతను హోమియోపతి డాక్టర్ కాబట్టి హోమియోపతి ప్రిన్సిపల్తోనే తయారు చేశాడు. ఎలాగా ఈ ఫ్లవర్కి ఇచ్చుకున్నప్పుడు 2 hours ఇలాగా ఇచ్చుకుంటుంది కదా, 2 hours టైం ఉంటుంది. ఆ 2 hours లోపల అది రిలీజ్ చేస్తుంది నేచర్లోకి ఎనర్జీని. దాని చుట్టుకొని ఫ్లవర్ ఎనర్జీ కలిగి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఎనర్జీని క్యాచ్ చేసేది వాటర్. ఇప్పుడు కరెంట్ కానీ ఏదైనా కానీ కరెంటే అది ఎనర్జీ. ఆ ఎనర్జీని పాస్ చేసేది వాటర్. అందుకని దాన్ని వాటర్లో, ప్యూర్ వాటర్లో వేయాలి. వాటర్ హ్యాజ్ ఏ మెసేజ్, వాటర్ హ్యాజ్ ఏ మైండ్, వాటర్ హ్యాజ్ ఏ కెపాసిటీ టు క్యారీ ద మెసేజ్, లైఫ్ అది ఉంది. కాబట్టి వాటర్లో వేస్తాం ఫ్లవర్. వాటర్కి మెమరీ కూడా ఉంటుంది కదా? మెమరీ ఉంటుంది. సో అది ఏ ఎనర్జీని అయితే తీసుకుందో ఆ ఎనర్జీ ద్వారా అందులో ఉన్న గుణాలని మనకి ఇస్తుంది, రిటైన్ చేస్తుంది. కాబట్టి ఆ వాటర్ హ్యాజ్ ఎనర్జీ. ఈ ఫ్లవరు వెంటనే కోసి, ఇచ్చుకున్నప్పుడే కోసి దాంట్లో వేసి 2 hours సన్ ఈజ్ రిలీజెస్ ఎనర్జీ. హీట్ రిలీజ్, అటామిక్ స్ట్రక్చర్ని రిలీజ్ చేస్తుంది అది. అలాగే హీట్ అండ్ సన్ కూడా రిలీజ్ మైల్డ్ ఎనర్జీ. అంటే ఇప్పుడు మనం ఆ ఫ్లవర్ వికసించిన తర్వాత ఎంతసేపట్లో వాటర్లో వేయాలి అనేది 2 hours లోపలే వేయాలి. 2 hours లోపలే వేయాలి మనం. అంటే 2 hours దాని చుట్టూ ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. ఎంత ఉంటుంది? 15 మీటర్లు ఉంటుంది. వావ్, 15 meters. 15 మీటర్లు అంటే చాలా దూరం. బాగా అంత దూరం. దాని చుట్టూ ఎనర్జీ ఉంటుంది. దాన్ని ఎస్టర్న్స్ కనుక్కున్నారు, అంటే మిషన్స్ ద్వారా. వాళ్ళకి మనం మిషన్ అక్కర్లేదు, వాళ్ళు కనుక్కున్న అటామిక్ స్ట్రక్చర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. కెమెరా చూస్తున్నా, టీవీ చూస్తే టీవీలో ఏముందో ఎక్స్ప్లెయిన్ మనకు అక్కర్లేదు, చూడటం కనిపిస్తుంది కదా. కాబట్టి అలాగే ఈ ఎనర్జీ ఫీల్డ్ ఉంది అనేది నిరూపించారు వాళ్ళు. మరి దాన్ని మీరు ఎలా స్టోర్ చేస్తారు మేడం? అంటే అది వాటర్లో వేయగానే సన్లైట్కి ఎక్స్పోజ్ చేయాలా? వాటర్ అంటే కంటైన్ ఎనర్జీ, సన్ రిలీజెస్ ఎనర్జీ. అప్పుడు ఈ వాటర్లోకి ఎనర్జీ వెళ్తుంది. ఓకే. ఈ ఫ్లవర్ పడేసి ఆ ఎనర్జీని, ఆ వాటరే కొంచెం స్పిరిట్ కలుపుతారు, ఆల్కహాల్ కలుపుతాం 5% ఎంతో కలిపినప్పుడు ఆ వాటర్ పాడు కాకుండా ఉంటాయి. వాటర్ పాడు కానంత వరకు, వాటర్ ఫ్రెష్గా ఉన్నంత వరకు ఆ ఎనర్జీ దానిలోకి వెళ్ళిపోతుంది. ఓకే. ఎనర్జీ వెళ్ళిపోయిందని రుజువు ఏంటి అంటే, మనకి ఇప్పుడు ఎర్రచందనం ఉంది, ఎర్రచందనం పచ్చగానే ఉంటుంది, దాని ఫ్లవరు చాలా ఎల్లోగా ఉంటుంది. దాన్ని వాటర్లో తీసినాక వైట్గా వస్తుంది, వాటర్ వైట్గానే ఉంటుంది.
కానీ 6 మంత్స్ తర్వాత నువ్వు ఆ వాటర్ అలా నిలబెట్టి ఉంచితే మన ప్యూర్ రెడ్గా మారుతుంది. బొట్టు పెట్టుకుంటాం చూడు, అంతకంటే రెడ్గా మారుతుంది. అంటే లోపల దాని ఏ రంగు ఉంటుందో ఆ రంగులోకి వాటర్ మారుద్ది. అలాగా వాళ్ళని ఎక్స్పెరిమెంట్ చేసినవి అవన్నీ మేము కూడా చేసి దాంతో ఇప్పుడు లోటస్ ఉందనుకో, బ్లూ కలర్ లోటస్ ఉంటే దాన్ని వాటర్ స్టోర్ చేస్తే మీకు గోల్డ్ కలర్ ఆరా వస్తుంది. ఓకే. అంటే వీటన్నిటికీ ప్రభావం ఉంది అనేది వాటరు కొన్ని రోజులు నిలవబెట్టినాక అవి మెల్లగా చేంజ్ అవుతుంటే తెలుస్తుంటుంది. అంటే ఇప్పుడు తీసిన కంటే లాస్ట్ ఇయర్ కొంచెం లేట్గా తీసిన ఫ్లవర్ మెడిసిన్ పవర్ఫుల్గా ఉంటుంది. అంటే దాన్ని స్టోర్ చేయాలి. స్టోర్ చేసిన తర్వాత మీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది అయిన తర్వాత అప్పుడు దానికి ఈ ఔషధ గుణాలు అనేవి ఆపాదిస్తాయి. ఓకే మేడం. ఇప్పుడు మనం మెడిసిన్ అనేది ఎలా ఇస్తాం మేడం? అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఫ్లవర్స్ నుంచి మనం తీసుకొని వాటి నుంచి మనం తయారు చేస్తామని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తామరే ఉంది, స్కిన్ డిసీజెస్ ఏమైనా వచ్చాయి అంటే వాళ్ళకి మనం ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తాం? అంటే ఆయింట్మెంట్స్ ఇస్తామా, లిక్విడ్స్ ఇస్తామా? ఈ మెడిసిన్ని, ఈ ఫ్లవర్స్ నుంచి వచ్చిన మెడిసిన్ని ఆయుర్వేదం లెవెల్లో కాకుండా హోమియోపతి లెవెల్లో వాడతాను, స్టోర్ చేస్తాను ఇవన్నీ. ఓకే. ఫ్లవర్ మెడిసిన్ వాటి రంగులు కూడా మారున్నాయి కొన్నిటికి. అయితే ఆ మెడిసిన్ కాంబినేషన్, వీళ్ళకి ఏ కాంబినేషన్ ఫ్లవర్ పనికి వస్తుంది అని. అంటే ఫైనల్ ప్రోడక్ట్ మనం ఇచ్చేది వాళ్ళకి పిల్సా, లిక్విడా? లిక్విడ్స్లో ఇస్తాం మనం. లిక్విడ్ ఫ్రై చేసి స్టోర్ చేస్తాను. స్టోర్ చేసినాక హాస్పిటల్కి వేరే ఇలాగా ఒక బాటిల్ ఉంటుంది, 20 ml బాటిల్ తీసుకుంటాను. 20 ml బాటిల్లో 4 drops రోజు వేసుకొని తాగాలి వాటర్లో, ఇంకా వాటర్ కలుపుకొని. దాన్ని 1 month వస్తుంది. 1 month వచ్చే విధంగా తయారు చేశాను. ఓకే. ఆ తర్వాత దాన్ని ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ కావాలన్నప్పుడు ఎక్కువ మంత్స్ వాడాలి. అలాగా దాన్ని యూసేజ్ని డిసైడ్ చేసాం. ఇది ఫ్లవర్ థెరపీ వాడే విధానం. దీనికి ఫ్లవర్ థెరపీ బేస్కి ఎక్కువ ఏది ఎఫెక్ట్ ఇస్తుంది అంటే హార్మోన్. మనకి 5 హార్మోన్స్ ఉంటాయి. మెన్సెస్ ఉంటుంది, థైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి, అగ్ని ఉంటుంది, చక్రాస్ రూపంలో వాళ్ళు చెప్పారు, ఎలిమెంట్ రూపంలో చెప్పారు. ఈ 5 ఎలిమెంట్కి అసోసియేట్ అయ్యి హార్మోన్స్ ఉంటాయి. దీన్ని మొదటి అంటే మన ఇంగ్లీష్ పదంలో హార్మోన్ అని వాడతాం. ఆ హార్మోన్స్ని సెట్ చేసే గుణం ఉంటుంది వీటికి. ఎందుకంటే మైన్యూట్గా ఉంటాయి కాబట్టి, ఎనర్జీ కాబట్టి. అసలు మనకేంటి తత్వాలు 5 ఎలిమెంట్ ఎలా డిసైడ్ అయినాయి మనలోకి? గుణాలు, తత్వాలు, ఆర్గన్స్, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, తర్వాత హార్మోన్స్, చక్రాసు, నాడులు, వీటి ఇలాగా డిసైడ్ అయింది. ఎనర్జీ ఫీల్డ్, మన శరీరం వేరు, ఎనర్జీ వేరు, ప్రాణం వేరు. ఆ ప్రాణం డిసైడ్ అయిన విధానం, మైన్యూట్గా డిసైడ్ అయిన విధానం ఈ చక్రాలు, నాడులు, కోశాలు, తత్వాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇలాగ డిసైడ్ అయింది. కాబట్టి ఇది చాలా అంటే రేడియేట్ అవుతుంది కాబట్టి, మనం తాగిన మన నుంచి రేడియేట్ అవుతుంది కాబట్టి ఆ కణాల రూపంలోకి వెళ్ళిపోద్ది. ఏ జబ్బు అయినా కణాల రూపంలోనే కదా తయారవుతుంది. ముందు కణాల్లో వచ్చి తర్వాత ఆర్గాన్కి వస్తుంది. సో ఇది ఆర్గాన్ ట్రీట్ చేయటం కాకుండా కణాలనే ట్రీట్ చేయటం, అంటే ప్రాణాన్నే ట్రీట్ చేయటం అనేది ఈ విధానంలో ఉన్నది. ఇది అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఎనర్జీస్ మీద పనిచేస్తూ ఉంటుంది. మన అంటే శరీరానికే కాదు, ప్రాణానికి కూడా చికిత్స. అది మా కాక్షన్. అంటే దాన్ని ఒకవేళ డిసీజ్ని సప్రెస్ చేయడం కానీ, ఆ సిమ్టమ్స్ని ఆపేయడం కానీ అలాంటివి ఏమి ఉండకుండా రూట్ కాజ్ నుంచి కూడా ఇది తీసుకుని వస్తుంది క్యూర్ అనేది. అవునండి. చాలా బాగుంది మేడం.
అంటే ఈ ఫ్లవర్ థెరపీ గురించి చాలా మందికి తెలియదు మేడం. అసలు నేను కూడా విన్నప్పుడు అనుకున్నా. అంటే మనం జనరల్‌గా వినేది ఏంటంటే హోమియోపతి, ఆయుర్వేదం. ఈ మధ్య కాలంలో కొంచెం పంచగవ్య, నాభి చికిత్స ఇవి కూడా వింటున్నాం. కానీ ఈ ఫ్లవర్ థెరపీ అనేది మనం చాలా రేర్‌గా వినేది. అవును. అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఇన్‌స్టిట్యూషన్స్ గాని ఏమన్నా ఉన్నాయా మేడం? హాస్పిటల్స్ గాని ఇంకా మన చుట్టుపక్కల? ఇన్స్టిట్యూషన్స్ ఏమి లేవండి. నేను 40 సంవత్సరాలు కష్టపడ్డాను. ఎలాగా వేరే వేరే విద్యలన్నీ నేర్చుకొని నేర్చుకుని ప్రాణిక రేడియోనిక్స్, రేడియేషియా, ఆకుపంజరు, ఇంకా కొంచెం ఆయుర్వేద, నేచర్ క్యూరు ఇవన్నీ నేర్చుకున్నాక వాటి మూల సిద్ధాంతాలు కనుక్కుంటే ఇంకా ఏంటి ఇది ఇంతవరకే దానికి పర్మిట్స్ ఉన్నాయి, హ్మ్. అంతవరకే పనిచేస్తుంది. తర్వాత దేవుడి దయ అంటారు డాక్టర్లు కూడా. డాక్టర్ మొత్తాన్ని ట్రీట్ చేయలేడు, కొంత పర్సెంటే ట్రీట్ చేస్తాడు, తర్వాత నీ ఇష్టం తీసుకెళ్ళని అంటారు. కానీ ఇలాగ తీసుకెళ్తే ఆయుర్వేద వాళ్ళు కొంతవరకే చేస్తారు, హోమియోపతి వాళ్ళు కూడా పూర్తిగా చేయరు. పూర్తిగా చేస్తే అసలు పేషెంట్ ఉండడు కదా అని ఇంకా ఏదో మూలం ఉంది, ఇంకా ఏదో మూలం ఉన్నాయి. వేదాలకి, ఈ పురాణాలు, ఆయుర్వేదాలు వీటన్నిటిని నక్షల్లో చదివినప్పుడు అక్కడ అది మిస్ అయింది. ఏది ప్రభావం అనేది. అసలు ముందు ప్రభావంతోనే కదా మొదలవుతుంది, అది మాయమైపోయింది. అందుకని ప్రభావాన్ని తీసుకొని నేను ఎక్స్పెరిమెంట్ చేయటం మొదలుపెట్టాను. అయితే ఎక్స్పెరిమెంట్ మెటీరియల్ ఏంటంటే దైవ వృక్షాలు. ఎప్పుడేంటి అన్నీ చెట్లు కొట్టేసి ఫారెన్వి నీడనిచ్చే చెట్లే వేస్తున్నారు. మన వృక్షానికి ఒక క్యారెక్టర్ ఏంటంటే ఎండాకాలం రాలిపోవాలి, చిగుళ్ళు వేయాలి, మళ్ళీ పువ్వులు రావాలి, మళ్ళీ ఎండిపోవాలి, మళ్ళీ ఆకులు రావాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పుడూ గ్రీన్గా ఉండేవి, ఎప్పుడు ఆకులు రాలనివి డ్యామేజ్ చేస్తుంది సొసైటీని, లేకపోతే నేచర్ని. అవును మేడం. ఒకప్పుడు చూస్తే రోడ్డుకి ఇరువైపులా కూడా అశోక వృక్షాలని, అలాగే తురాయి చెట్లు అని చెప్పి ఉండేవి. కానీ ఇప్పుడు అవి ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడో కనిపిస్తున్నాయి. అంటే నేను అశోక అన్నందుకు అశోక వృక్షాన్ని ఐడెంటిఫై చేయటానికి, అది ఎక్కడుందో కనుక్కోవటానికి, అది ఎలా ఉందో చూడటానికి. మన ఈ అశోకాలు కాదు, అసలు చైతన్య వారు కూర్చున్న అశోకం. దానికి 2-3 సంవత్సరాలు కష్టపడ్డాను, అడవులు తిరిగాను. ఇంకా బొటానికల్ గార్డెన్లో ఉంటే అప్పుడు వెళ్ళి ఐడెంటిఫై చేసుకున్నాను. అంటే కృష్ణ గారు నాకు కొంచెం ఇదిగా ఉంటే ఆయన చెప్పాడు, ఆ బొటానికల్ గార్డెన్కి తను కారు ఇచ్చి పంపి వాళ్ళని అడిగి, వాళ్ళు మనకి చూపించారు తొందరగా, ఎవరు పట్టించుకోరు కదా. చూపించి అప్పుడు అశోక చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి చూపించాను. ఆ తర్వాత కనుక్కున్నాను అశోక చెట్లు. ముందు మనకి తెలియకపోతే కనుక్కోలేం కదా. అలాగే చాలా మొక్కలు, చాలా 70% మొక్కలు ఎవరికి తెలియవు సొసైటీలో. పూర్వం కూడా మేడం చాలా వరకు కూడా అంటే ఈ టెక్నాలజీ, ఈ మెడిసిన్స్ ఇవేవి లేకముందు కూడా ఏమైనా దెబ్బలు తగిలినా ఏమైనా అయినా సరే పసరులు తీసి కట్టేవాళ్ళు అని చెప్పి విన్నాను నేను. అవునండి, అది అసలు మూలం. ఇప్పుడు ఏదన్నా దెబ్బ తగిలిందనుకో, పేరు లేని జబ్బుకి పెన్నేరు మందు అంటారు. పెన్నేరు అనే ఆకు రసం తీసిపోయి కానీ వెంటనే మండుతుంది, కొంచెం హార్డ్గా ఉంటుంది, కానీ వెంటనే మాడిపోద్ది. అలాగే ఉత్తరేణి ఉంది కదా, ఉత్తరేణి పసరు పిండినా తగ్గిపోతుంది. ఆ నోరు పొక్కిందనుకోండి, కొంచెం ఈతాకులు నవ్వులితే తగ్గిపోతుంది. ఇలాగా చాలా రకాలైనవి. ఇప్పుడు పిల్లలు పుట్టలేదు, మెన్సెస్ అంటున్నారు, జమ్మి ఆకు ఒకరోజు తీసుకుంటే రసం, అది ముట్టుకూటు నొప్పులు అనేవి పోతాయి. ఓకే మేడం. అంటే ప్రతి ఒక్క ప్లాంట్కి కూడా దానికి సంబంధించి కొన్ని మెడిసినల్ గుణాలు అనేవి ఉంటాయి దాంట్లో. దానికి ఏది ఉంటాయి అనేది మనం కనుక్కోలేదు, కానీ ప్రతి మొక్క మెడిసిన్ గుణాలు ఉంటుంది.
ఒక గురువు గారు శిష్యులని అంటే అందరిని పంపించి ఏదైనా పనికిరాని తోటి తీసుకురండి. చాలామంది చాలా తీసుకొచ్చాడు. ఒకడు వచ్చి గురువు గారు నువ్వేం తేలేదేంటండి, నాకేం కనపడలేదంటాడు. అప్పుడు అతను పాస్ చేస్తాడు. అతను అంటే పనికిరాందంటూ ఏదీ లేదు సృష్టిలో. సృష్టి అనేది సమన్వయంతో నడుస్తుంది కాబట్టి మనం దాన్ని అంటే అర్థం చేసుకోవాలి అనేది అర్థం. అంటే ఫ్లవర్ థెరపీ అంటే చాలా మందికి తెలియదు. సో దాన్ని మీరు ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఎవరికైనా అనుమానాలు ఉన్నా, అంటే ఫ్లవర్ థెరపీ మనం వాడచ్చా, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చా, తీసుకోకూడదా అనే ఎవరికైనా అనుమానాలు ఉన్నా సరే ఇప్పుడు మీ మాటలు వింటే వాళ్ళకి కొంచెం నమ్మకం కూడా కలుగుతుంది. అలాగే ఇదేమి కొత్తగా అని కూడా నాకు అనిపించలేదు మేడం మీరు చెప్తుంటే. కొత్తది కాదు, పురాతనమైనది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంగ్లీష్ అలా రాకముందు మన పల్లెటూరులో ఎక్కడ డాక్టర్ లేడు, ఆచార్యుడు ఉండేవాడు. లేకపోతే ఈ రాజులకు మాత్రం వైద్యులు ఉండేవాడు, రాజవైద్యులు ఉండేవాడు. కామన్ మ్యాన్ ఈ వృక్షాల మీద ఆధారపడి బతికేవాళ్ళు. అది ఆ పురాతన విద్యని మునులు ఋషులు చేసిన దాన్ని ఆచార్య నాగార్జునుడు వాళ్ళు కొంత తీసుకొచ్చారు. కానీ వాళ్ళు కూడా కామన్ మ్యాన్ని సాటిస్ఫై చేయలేకపోయారు. సాటిస్ఫై చేయలేకపోతే ఆ విద్య అంతా అంతరించిపోయింది. నాకు మా గురువు గారి దయ వలన, అది బీహార్ స్కూల్ ఆఫ్ యోగా గురువు గారు సత్యానంద ఆయన చెప్పాడు నువ్వు ఇది ఎక్స్ప్లోర్ చేయని. ఆయన ఒక్క మాట చెప్పాడు, ఆయన ఏమీ విద్యలో నేర్పించలేదు. కానీ ఆ మాటను పట్టుకొని నేను అన్నీ నేర్చుకొని ఇంట్యూషన్ వస్తూ ఉండేది. ఓకే ఈ మొక్క దీనికి పనిచేస్తుంది, దీనికి ఎనర్జీ ఉంది, ఎనర్జీ ఫీల్డ్లోకి ఇది వస్తుంది అని ఒక 40 years నేను అడవుల్లో తిరిగాను. మొత్తం కొంచెం పిల్లల్ని ఫ్యామిలీని వదిలేసి. గ్రేట్ మేడం. అదేంటంటే ఇంట్యూషన్, అది మనని నిద్రపోనివ్వదు, కూర్చోనివ్వదు. అదే అంటే గోలు రీచ్ అయ్యేదాకా వేచి ఉంటుంది. అది ఇంట్యూషన్ తాలూకు మహత్యం. దానివల్ల నేను చేయగలిగాను అనుకుంటాను. నాకు భయం అనేది ఉండదు. అడవుల్లోకి ఒక్కదాన్నే తిరుగుతాను. 40 ఏళ్ళు బాగా తిరిగాను. మరి మీరు అడవిలో తిరిగినప్పుడు ఎప్పుడైనా ఏమైనా యానిమల్స్ని చూడడం అలాంటివి ఏమైనా చూడటం అది జరిగింది. పాములు అవి మనకి ఏం చేయమంటారా? ఏమి చేయవు. చిరుతలు అంటే అక్కడ అలికిడ్ అయితే ప్రతి జీవి తప్పుకుంటారు. మనుషులు నడిచే దారి, మనుషుల అలికిడి, అది అంటే అవి తప్పుకొని పక్కకి వెళ్ళిపోతాయి. ఓకే, వాటికి మనం ఎఫెక్ట్ చేయకుండా మనం జస్ట్ చిన్న అలికిడి చేస్తే అవి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే మనం నడుస్తుంటేనే అలికిడి అవుతుంది, అలికిడికి పక్కకి తప్పుకుంటాయి అవి. బాగుంది మేడం, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎంతో ఓపిక్గా కూడా. అలాగే నాకు మీరు చెప్పిన ఈ ఫ్లవర్ థెరపీ ఏదైతే ఉందో పూర్వంలో ఇలాంటి పద్ధతులు ఉండేవని నేను మా ఇంట్లో కూడా విన్నా. పూర్వం చాలా పద్ధతులు ఉన్నాయి. మా ఫ్లవర్స్ వేసి ఇచ్చేవాళ్ళు, అంటే ఫ్లవర్ని ఐడెంటిఫై చేసేవాళ్ళు. ఇదేది ఇప్పుడు అశోక రసం ఇస్తే ఇదేదో ఈ నొప్పులు తగ్గుతాయి, మెన్సెస్ ప్రాబ్లమ్స్ అవి అని చెప్పేవాళ్ళు. తర్వాత కషాయాలు ఉండేవాళ్ళు. తర్వాత ఏంటి రసాలు పోసేవాళ్ళు. తర్వాత ఏళ్ళు తీసుకొచ్చి సాదే అది కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవేమి లేవు. లేక అన్నీ మెటీరియలైజ్ అయ్యి వెస్టర్నైజ్ అవ్వటం వల్ల చాలా అంటే చాలా వెస్టర్న్స్ మనము గ్రంథాలు కాల్చటం, మన ఇది ఐడెంటిఫై లేకుండా ఈ యాంటీబయాటిక్స్, తర్వాత పెయిన్ కిల్లర్స్ అవి వరల్డ్ వార్లో వచ్చినాయి వాడటానికి. అది చాలా ఎక్కువ ఉండేసరికి అప్పుడు డాక్టర్స్ కొని డాక్టర్ ద్వారా యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఏమి ఉండదు. ఏమైనా ఉంటే అది హార్మోన్స్ ఉంటాయి, అవి డేంజరస్ అంటారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మేడం.